ఏడంటే ఆడ ఎక్కించుకోరు, ఓన్లీ పార్కింగ్ లోనే ఎక్కించుకుంటారు. అది ఫుల్ చేసుకొని పోతారు. ఇక ముంగట ఎక్కడ ఇంకా ఛాన్స్ ఉండదు. అవుతుంది సీట్ గురించి. ఇక మనం ఎట్లనో దొరికించుకుంటాం మీకు నయం. ఇంకా రిటర్న్ అవుతున్నా కొత్త ఉంది చూడండి. అయితే టాస్క్ ఏంటంటే ఈ నుంచి సీతాపూర్ వరకు నడవాలంట. నడిస్తే కిలోమీటర్న్నర. ఆడ హరిద్వార్కి 5:00కేమో సాయంత్రం బస్సు ఉందంట. ఇప్పుడు టైం 3:30 అవుతుంది. ఇంకా తప్పదు, చూద్దాం ఆ బస్సు క్యాచ్ చేసామో లేదో. నడుస్తున్నా నేనైతే, అర్ధగంటలో వెళ్ళిపోతామంట. అట్లా ఇట్లా వేసి అయితే బస్సు ఎక్కినా. ఇంతమంది పబ్లిక్ ఉన్నారు చూడు. అట్లా ఇట్లా వేసి ఒక సీట్ దొరికించుకున్నా. ఎట్లా కిటికీలకేంచి దుంకిన బస్సులకి, కిటికీలకేంచి దుంకి సీట్ దొరికించుకుంటే అట్లా ఇట్లా చాలా ప్రాబ్లం. ఇట్లా ఉన్నారు చూడు పబ్లిక్. ఈ చేంజింగ్ లా ఒక బ్యాగ్ ఇట్లా వేసిండు పైకి. ఓడు రాకింది. హరిద్వార్ టికెట్ దొరికింది 600 అంట ఒక్కరికి. అదే క్యాబ్లో పోతే 1500. అంటే మొత్తం నీట్గా 900 సేవ్ చేసినాం ఈ చేజింగ్ లా. అయితే ఇప్పుడు టైం 5 అయింది కరెక్ట్. అయితే 9:00కి బస్సు ఉంది హరిద్వార్కి వెళ్ళి మనాలికి. కానీ గూగుల్ మ్యాప్ ప్రకారం లెక్కలో చూసినా ఈ బస్సు 9:00కి అయితే రీచ్ కాదు. సో మనం కష్టమే. రేపు పొద్దున 4:00కి ఉంది బస్సు. మళ్ళా అది మిస్ అయితే ఏటో మరి మన లైఫ్ ఏందో మనమేందో చూద్దాం. హరిద్వార్ పోయే రూట్ల మధ్యలో హోటల్ ఆపిండు. 150 అంట. ఇది వెజ్ పులావ్ చెప్పిన, బాగానే ఉంది టేస్ట్ నయం. ఇక్కడ ఛార్జింగ్ పెట్టి చేసిన. హరిద్వార్ ఒక డేట్కి అట్లా హరిద్వార్లో దిగిపోయింది బస్సు. ఇంకా ఛార్జింగ్ పెడదామని ఇక్కడికి వచ్చినాం రైల్వే స్టేషన్కి. కొంచెం ఛార్జింగ్ పెట్టి అంత లోపల చూడాలి ఏడుందో హోటల్. ఇప్పుడు టైము ఒక 1:56 అవుతుంది ఇగో రైల్వే స్టేషన్లో. అయితే ఇప్పుడు ఏంటంటే మనం వీడికి వెళ్ళి మనాలి పోవాలి కదా. పొద్దున 4:45 4 గంటల 45 నిమిషాలకి 1025 రూపాయలు నాన్ ఏసీది ఉంది. ఇంకొకటి 2263 ఏసీ ఉంది. ఇంకోటి నాన్ ఏసీ 919. 20 అంటే 8కి. ఇంకొకటి లక్ష్మీ హాలిడే ఉన్న బస్సు 9:00కి ఒకటి ఉంది. ఇది ఏంది జస్ట్ 600 ఏసీ. ఇంకొకటి ఏంటంటే ఇది హైలైట్ 21 అంటే 9 o'clock ఎక్కినామనుకో పొద్దున 9:30కి దింపుతాడు. ఇప్పుడు మనం ఈ 4:45 బస్సు ఎక్కినాం అనుకో 21 అంటే 12 నుంచి 1 నిమిషం ఎప్పుడే చెప్తా. 21 - 12 సాయంత్రం నైట్ 9:00కి దింపుతాడు. నైట్ 9:00కి దింపితే ఏమవుతుంది మనకి, నైట్ వాడు రూమ్ తీసుకోవాలి మనాలిలా. మళ్ళీ రేపు ఉంటే రేపు రూమ్ తీసుకోవాలి. అదే ఇదనుకో లక్ష్మీ హాలిడే ఉంది. ఇప్పుడు మంచిగా నైట్ 9కి ఎక్కుతాం, పొద్దున్న 9కి దిగుతాం. అట్లా ఒకరోజు రూమ్ బి సేవ్ అవుతుంది, నైట్ స్టే మొత్తం బస్సులు అవుతుంది. సో మనం బడ్జెట్ ట్రావెల్లా. కాకపోతే టాస్క్ ఏం తెలుసా, ఇప్పుడు 2 అవుతుంది కదా మార్నింగు, నైట్ 9 వరకు టైం పాస్ చేయాలి ఇక్కడ హరిద్వార్లో. అయితే రూమ్ బుక్ చేసిన. రూమ్ ఎన్నిటికి ఉంది చెకింగ్, మధ్యాహ్నం 12కి ఉంది.
ఇప్పుడు పప్పు ఒక లీల వాటిని తీసుకున్నా, ఇంకా తిని కూర్చున్నా అనుకో. ఒక 5ింటికేమో గంగా హారతి ఉంటుందంట ఈ హరికి పౌరిలా. ఈ నుంచి 2 కిలోమీటర్లు పోతే హరిద్వార్ ఫేమస్ గంగా హారతి ఉంటుందంట. ఇంకా పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టినా, ఇంకా పోతా మెల్లె ఒక 4ింటికి బయలుదేరుతా. ఆ గంగా హారతి అన్న చూసుకుంటా మెల్లె. ఇంకా 12 వరకు ఈ ఊర్లో టైం పాస్ చేసి 12కి రూమ్ ఉంది, ఆ రూమ్లో వెళ్ళిపోతే ఒక 8కి అట్లా బయటకు వచ్చిన 9కి బస్ ఎక్కితే మనాలి సీదా. టైం వేస్ట్ చేయొద్దు, ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోవాలి, అంతే కదా. చూడు చేయి పెడితే షాక్ కొడుతుంది. ఈ కార్డ్ ఏమో తీయాలి ఇప్పుడు. వద్దు నాయన, పైసలు తేమొద్దు. ఏం గుద్దుదాం టార్చర్ నాయన ఇది మనకు. ఇది వస్తుందా రాదా? చూద్దాం ఆగు. వానాయన ఇదో ఇల్లు మర్చిపోయినా. వచ్చానాయన అట్లా ఇట్లా తిప్పలబడి 3,000 తీసిన. ఏమన్నా పబ్లిక్ పబ్లికే. అయితే ఇంకా హారతి అయిపోయింది కదా, అందరు వస్తారు. ఇట్లా ఊరుకుతారు చూడు, వాన కాదు వానరా నాయన. ఇట్లా హారతి అయిపోయింది, ఇట్లా చినుకులు పడంగానే టెంట్ చూసుకొని నేను దూరిన. ఇక్కడ మంచం ఉంటే కూర్చున్నా, బాగా వాన పడుతుంది. గంగా హారతి కాడికి వెళ్ళి రిటర్న్ పోతున్నా. మళ్ళీ రైల్వే స్టేషన్లో పోయి సేపు కూర్చొని ఛార్జింగ్ పెట్టుకోవాలి. 8:55 అవుతుంది టైము. ఫుల్ వాన పడుతుంది ఇక్కడ హరిద్వార్ స్టేషన్లో. మనకు 12కి ఉంది హోటల్ చెక్ ఇన్. టైము 10 అయింది. ఈ పిజ్జా ఓపెన్ అయింది, ఇంకా టైం పాస్ చేయొచ్చు మంచిగానే. డామినోస్ 11కి ఓపెన్ చేశాడంట. ఇది 99 ఉంది. ఇది ఒకటి ఆర్డర్ పెట్టుకున్నామంటే 11 నుంచి 12 దాకా టైం పాస్ చేయొచ్చు. అయితే మన ప్లాన్ ఏందో చెప్తా ఇప్పుడు. మనం ఏమేమి అయిపోయినాయి అంటే, ఢిల్లీ హజరత్ నిజాముద్దీన్ ఒకటి, నైనితాల్ ఒకటి, ఇదేంది కాంచీధామ్ ఒకటి, కేదార్నాథ్ ఒకటి, హరిద్వార్ కూడా కవర్ చేసినాం. 5 అయిపోయినాయా. నెక్స్ట్ మనాలి నుంచి మెయిన్ ఏంటంటే చంద్రతాల్ పోవాలి. చంద్రతాల్ పోవాలంటే ఒకటే ఒక బస్సు ఉంటుందంట మనాలి నుంచి పొద్దున. అది కూడా ఎప్పుడు ఉండదంట. జూన్ మిడిల్లో అట్లా స్టార్ట్ చేసి అక్టోబర్ వరకు అట్లా నడిపిస్తారంట ఆ బస్సు. అది కూడా వెదర్ కండిషన్స్ బాగుంటేనే నడుస్తుందంట బస్సు, లేకపోతే ఆ బస్సు కూడా నడవదంట. అయితే ఆ బస్సు టికెట్ 500 ఏముంటుందంట. ఒక్క నిమిషం మీకు చూపిస్తా. ఇగో
బడ్జెట్ ట్రావెల్ టు స్పీటి. The service has begun from 21st June today and the bus remains operational from mid-June to mid-October every year. 580 చెప్తుండు పేరు. 13 hours అగో పోస్ట్ చేసిండు. ఇగో అయితే ఈ బస్సు పట్టుకొని మధ్యలో బాతాలని వస్తుంది. ఆ బాతాల కాడ కిందికి దిగి ట్రెక్కింగ్ 14 కిలోమీటర్లు చేస్తే చంద్రతాల్ లేక్ వస్తుంది. ఆ చంద్రతాల్ లేక్ జోన్నికే నాకు పానం ఇట్లా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆగుతలేదు. ఆ చంద్రతాల్ లేక్ ఒక్కటి చూస్తే నేను ఇంకా ఇంటికి రిటర్న్ అవుతా. నాకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఆ చంద్రతాల్ లేక్ ఎట్లన్నా చూడాలి. ఎందుకంటే ఒక రీల్ చూసిన, मरने से पहले चंद्रताल देखना चाहता हूँ. वो कहाँ? मनाली से बहुत आगे, हिमालयों के बीचों बीच, नीला हरा पानी और सरा सीधी हवा से. एक बार मरने से पहले चंद्रताल देखना चाहता हूँ. అంటే మరణేసే పైలే దేఖనా అంటే అది ఎంత బాగుంటుంది అంటాడు. అందుకే అప్పటి నుంచి ఆ రీల్ చూసినప్పటి నుంచి నేను ఎప్పుడెప్పుడు పోవాలా అని నాకు పానం ఆగుతలేదు. అసలు నాకు ట్రిప్పు ఇది అయిపోతేనే నేను సాటిస్ఫై. ఒకరోజు లేట్ అయినా సరే కానీ ఎట్లయినా పోవాలని అనుకుంటున్నా. చూద్దాం. ఇప్పుడు ఏంది డేటు 22 నైటు పోతుంది బస్సు. 9 o'clock స్టార్ట్ అవుతుంది ఈ నుంచి. రేపు పొద్దున్న 9:30కి ఆడ దింపుతాడు. ఇప్పుడు మామూలుగా 12 o'clock అట్లా ఉన్నాయి కదా చెక్అవుట్స్. మెల్లగా ఆడ దిగే వరకు 9:30 కంటే ఇంత తిని మెల్లగా ఒక 12 వరకు టైం పాస్ చేసి 12కి ఏదన్నా రూమ్ చెక్ఇన్ చేస్తా. రూమ్ చెక్ఇన్ చేసి నెక్స్ట్ రోజు వరకు 11 వరకు అట్లా ఉంటుంది కదా. పొద్దున్నే 8 వరకు రూమ్ ఖాళీ చేస్తా. రూమ్ ఖాళీ చేసి ఆ బస్సు ఏడుంటుంది అంత లోపల తెలుసుకొని ఆ రూమ్ ఖాళీ చేసి ఆ బస్సు ఎక్కాలి. బస్సు ఎక్కితే చంద్రతాల్ పోయి వచ్చిందా అంటే మళ్ళీ ఇంకా హైదరాబాద్కి రిటర్న్. ఇది మన ప్లాన్. టైం 12:05 అయింది. ఏసీ వేసుకున్నా, బెడ్ తీసుకున్నా, వచ్చి 8 ఫ్యాన్ వేసుకున్నాడా. 8 వరకు పూరొస్తు. 8కి స్టార్ట్ అవుతామంటే 9కి పోయి బస్ ఎక్కితే పొద్దున్న 9:30కి పోయి మనాలిలో పడతాం. ఇంకా అటు నుంచి మన ప్రయాణం. మనాలి బస్ సీటింగ్ ఎక్కినాం. ఫస్ట్ మనమే ప్యాసింజర్. ఇంకో గంట ఉంది టైం వెళ్ళడానికి బస్. మన సీటు లాస్ట్ది బుక్ చేసిన ఈ మూలకి. చల్లగా ఉంది జర. ఓ ఏమడుకురా నాయన, ఇంకెవరికి సస్తి. నా ముఖం చూపిస్తలేను, మొత్తం అంత లొకేషన్ చూపిస్తున్నా అని ఇక ముఖం పెట్టినా. మనాలి వచ్చింది బస్సు. ఇక ఈ నుంచి ఏం చేయాలో ఒక ప్లాన్, కార్యాచరణని సిద్ధం చేసుకొని దానికి అనుగుణంగా అడుగులు వేయాలి.